దేవుని పరిశుద్ధ నామమునకే ఘనత మహిమ ప్రభావములు కలుగునుగాక. ఆమేన్. కూడి వచ్చిన మీ అందరికీ యేసయ్య నామములో నా నిండు వందనాలు. మనము ఈరోజు 106వ కీర్తన రెండవ భాగాన్ని ధ్యానం చేసుకుంటూ ఆరాధన వర్తమానంలోకి వెళ్దాం. ఈ యొక్క వాక్య భాగాన్ని ధ్యానం చేసుకుంటూ ప్రభుని ఆరాధన చేద్దాం. 105, 106 జంట కీర్తనలను నేను చెప్పాను. 105 దేవుని యొక్క నమ్మకత్వాన్ని తెలియజేస్తుంది. 106 మనుష్యుని యొక్క అపనమ్మకత్వాన్ని తెలియజేస్తా ఉంది. కాబట్టి మనిషి ఏ విధంగా దేవుని దృష్టిలో నమ్మకం లేని వాడుగా ఉంటాడో, అయినప్పటికీ దేవుడు ఎంత కృపగలవాడిగా ఒక మానవుణ్ణి, తన కుమారుణ్ణి దేవుడు ఎంతో కృపగలవాడిగా, క్షమించేవాడిగా దేవుడు తనని దీవిస్తూ వస్తాడో, క్షమిస్తూ వస్తాడో మనం 106వ కీర్తనను చూసి నేర్చుకుంటాం కదా. మనం ఈ కీర్తన ధ్యానానికి వెళ్ళక ముందు చిన్న ప్రార్థన చేసుకొని ప్రభువుని సహాయం చేయమని అడుగుదాం. మహాగణుడా, మహోన్నతుడా, పరిశుద్ధుడా, మమ్మల్ని ఎంతగానో క్షమిస్తూ, నడిపిస్తూ, దీవిస్తూ తండ్రి మమ్మల్ని ప్రభువా నిత్యము నీ రెక్కల చాటున భద్రపరిచే మా తండ్రి, మా నాయన, నీ పాదముల దగ్గరకు మేము వస్తుంటున్నాం తండ్రి. ఈ విధముగా మీరు గత 4 నెలలు మమ్మల్ని సజీవ లెక్కలో ఉంచి 5వ నెల మొదటి ప్రభు దినం వరకు మమ్మల్ని నాయన నీ రెక్కల చాటున భద్రపరిచి నడిపించి పోషించి నాయన ఈ రోజు మిమ్మల్ని ఆరాధించటానికి మమ్మల్ని నీ సన్నిధిలోనికి తీసుకుని వచ్చిన నీ ప్రేమంతటిని బట్టి నీకు వందనాలు తండ్రి. నిన్ను ఏ విధముగా ఆరాధించవలనో, ఎందుకు ఆరాధించవలనో నీ వాక్యము ద్వారా మాకు కావలసిన ఒక నూతనమైన ప్రత్యక్షతను మీరు దయచేయండి తండ్రి. మేమందరము నాయన విరిగి నలిగిన హృదయముతో, దీన మనస్సుతో తండ్రి నీవెంత గొప్పవాడవో మేము గుర్తించి, మేమెంత అల్పులము నాయన ప్రభువా మేము ఎరిగి నిన్ను ప్రభువా నాయన హృదయపూర్వకంగా ఆత్మతో సత్యముతో ఆరాధించున్నట్లు నీ సేవకుని మీ యొక్క శిలువ చాటున మరుగుపరుచుకొని నీ నోటికి బూరగా వాడుకొనమని ప్రార్థన చేస్తుంటున్నాం. ప్రతి విధమైన సాతాను ప్రభావాన్ని నాయన, దురాత్మ శక్తిని నాయన, మమ్మల్ని డిస్టర్బ్ చేసే ప్రతి విషయాన్ని నాయన యేసయ్య పాదముల దగ్గర పెడుతూ నాయన ప్రభు నాయన మేము వాటిని లయము చేస్తూ నాయన నీ పాదముల దగ్గరకు వస్తూ మమ్మల్ని మేము నాయన నీ పాదముల యొద్ద పడవేసుకుంటూ నీ వాక్యము ద్వారా మమ్మల్ని దీవించమని ప్రార్థన చేస్తా ఉంటున్నాం తండ్రి. మరొకసారి నాయన నీవు సజీవుడవు, నీ వాక్యము సజీవమైనది గనుక నాయన నీవే మాతో మాట్లాడి మమ్మల్ని దీవించుమని యేసయ్య శక్తిగల నామములోనే ఈ మనవులన్నీ అడిగి పొందుకొని ఉన్నాము మా ప్రియా పరమ తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, 106వ కీర్తన మనిషి ఎంత అపనమ్మకస్తుడో తెలియజేస్తా ఉంటది. 105, 106 కీర్తనలు జంట కీర్తనలని నేను చాలా సార్లు చెప్పాను. 105లో దేవుని యొక్క విశ్వాస్యతను చూస్తాము. 106లో మనిషి యొక్క కృతజ్ఞత లేమిని, అవిధేయతను మనం చూస్తా ఉంటాం. మొదటి నుంచి మనం గమనిస్తే వాళ్ళు మాటి మాటికి మర్చిపోయినట్లు, దేవుని కార్యాలను మర్చిపోయినట్లు మనం చూస్తాం. వాళ్ళు విగ్రహారాధనలోకి వెళ్ళినట్లు, వాళ్ళు దేవుడిచ్చే మన్నాను కాకుండా వారు మాంసాన్ని కోరుకున్నట్లు కూడా మనము చూస్తా ఉంటాం. దేవుని చిత్తానికి వాళ్ళు ఎదురు తిరిగారు. దేవుని చిత్తము కాని దాన్ని వాళ్ళు ఆశించారు. తద్వారా వాళ్ళు నాశనాన్ని తెచ్చుకున్నారు. ఆత్మీయమైన ఆశీర్వాదాలను వాళ్ళు మర్చిపోతూ వచ్చారు. తరువాత 106 పోయినసారి మనం నేర్చుకున్న ప్రకారం 106 నుంచి 19 నుంచి 23 వరకు మనము గమనిస్తే వాళ్ళు దూడను చేసుకున్నారు. వాళ్ళు బంగారాన్ని పోత పోసి ఒక విగ్రహాన్ని ఏర్పాటు చేసుకొని ఇదే మమ్మల్ని ఐగుప్తులో నుంచి తీసుకొని వచ్చింది అని దానికి నమస్కారం చేస్తూ వచ్చారు. దేవుడు ఎంతగానో కోపగించాడు. మోషే మధ్యవర్తిగా అడ్డు నిలవబడతాడు. దేవుడు వాళ్ళందరినీ నాశనం చేస్తాను, ఆ మోషేను పక్కకు తప్పుకో అంటే మోషే ఏం చేస్తాడంటే మధ్యలో నిలవబడతాడు కదా. సో ఆ విధంగా మధ్యలో నిలవబడి దేవుని ఉగ్రతను ఆఫ్ చేసినట్లు మనము నేర్చుకున్నాం. అంత మాత్రమే కాకుండా మోషే యేసు ప్రభుకి సాదృశ్యంగా ఉన్నాడని, ప్రజలకు దేవునికి మధ్యవర్తిగా మోషే మధ్యవర్తిగా ఉండి తన ప్రజలకు కదా ఏ విధంగా వాళ్ళని కాపాడుతూ వచ్చాడో అదే విధముగా
యేసు ప్రభు కూడా మనకు దేవుని ఉగ్రతకు మధ్యలో నిలవబడ్డాడు. కలువరి శిలువలో తన రక్తాన్ని కార్చాడు. దేవుడొక్కడే, దేవునికిని నరులకును మధ్యవర్తి ఒక్కడే. ఆయనే క్రీస్తు యేసను నరుడు. హల్లెలూయా. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, నేను మీకు ఏమి జ్ఞాపకం చేస్తున్నానంటే, యేసు ప్రభు మధ్యవర్తిగా నీకు దేవునికి మధ్యలో నిలవబడి నీకు రావాల్సిన శిక్షను, అర్థమవుతుందా? పాపము చేసింది మనము కదా, శిక్షను పొందాల్సింది మనం, దేవుని ఉగ్రతను అనుభవించాల్సింది మనం. కానీ దాని అంతటిని యేసయ్య తన మీద వేసుకున్నాడు కదా. వేసుకుని ఆయన మనకు బదులుగా మరణించి ఉంటున్నాడు అని నేను పోయినసారి 23 వరకు జ్ఞాపకం చేస్తూ వచ్చాను. 23, అప్పుడు ఆయన నేను వారిని నశింపజేసేదనను. దేవుడట ఇశ్రాయేలు వారిని నశింపజేస్తానన్నాడట. అయితే దేవుడు వారిని నశింపజేయకుండానట్లు ఆయన కోపము చల్లార్చుటకై ఆయన ఏర్పరుచుకున్న మోషే ఆయన సన్నిధిని నిలిచి అడ్డుపడెను అని మనము చూస్తూ ఉంటున్నాం. కాబట్టి 1 తిమోతి 2:5 చెప్పబడిన ప్రకారముగా యేసు ప్రభు మధ్యవర్తిగా నిలవబడ్డాడు. హల్లెలూయా. మోషే ఏ విధంగా మధ్యవర్తిగా నిలవబడ్డాడో యేసయ్య కూడా అదే విధముగా మధ్యవర్తిగా నిలవబడుతూ వచ్చాడు. 24 నుంచి మనం చదువుకుందాం. 24 నుంచి 27 వరకు. ఇశ్రాయేలీల అపనమ్మకత్వము, అవిధేయత, అవిశ్వాసమును మనము ఇంకా గమనిస్తూ ఉంటాం ఈ కీర్తనంతా. వారు రమ్యమైన దేశమును నిరాకరించిరి, ఆయన మాట నమ్మకపోయారు. యెహోవా మాట ఆలకింపక వారు తమ గుడారములో సనుగుకొనిరి. అప్పుడు అరణ్యములో వారిని కూల్చేయుటకును, అన్ని జనులలో వారిని సంతానమును కూల్చుటకును, దేశములో వారిని చెదరగొట్టుటకును ఆయన వారి మీద చెయ్యదు. రమ్యమైన దేశము అంటున్నాడు. కానాను దేశము ఎట్లాంటి దేశం అంటే చెప్పండి? పాలు తేనెలు ప్రవహించే దేశం. ఇట్స్ ఎ బ్యూటిఫుల్ కంట్రీ. చాలా ఆశీర్వదించబడిన దేశము, సస్యశ్యామలముగా ఉండే దేశం. ఎప్పుడు పంటలు, మంచి మంచి పండ్లు కదా, కాలువలు, నదులు, గ్రీన్ గా ఉండే దేశం. కానీ వాటిలో అట్లాంటి రమ్యమైన దేశాన్ని నిరాకరించారట. మాకొద్దు అన్న. ఎంత భయంకరమైన ప్రజలు చూడండి. ఇది ఎట్లున్నదంటే, నీకు ఒక మంచి జాబ్ వచ్చినప్పుడు నువ్వేం చేస్తున్నావు అంటే, ఆ జాబ్ లో నాకు ఎట్లుంటుందో ఏమో అని జాబును తీసుకోకుండా ఉంటున్నావు. జాబ్లోకి పోవట్లేదు. ఎందుకు అంటే, నేను ఫెయిల్ అయితేనేమో, జాబ్ చేయకపోతే నన్ను ఏమన్నా అంటారేమో అని ముందే భయపడతా. సో దేవుడు వీళ్ళకి కానాను దేశాన్ని వాగ్దానం చేస్తే వీళ్ళు ఏం చేశారు? దాన్ని నిరాకరించారట, నమ్మలేదట. హెబ్రీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 17వ వచనంలో స్పష్టంగా ఏమంటాడంటే, వాళ్ళు అవిశ్వాసమును బట్టి దానిలో ప్రవేశించలేదు అంటాడు. హెబ్రీ 3:19 కదా. వారు దానిని నమ్మలేదు కాబట్టి దానిలో ప్రవేశించలేదు. ఎంత భయంకరమో చూడండి కదా. వారు రమ్యమైన దేశమును నిరాకరించిరి, ఆయన మాట నమ్మకపోయిరి. వాళ్ళు ఆ యొక్క దేశములో ఆ యొక్క ఉన్నత దేహులను చూశారు, జైంట్స్ ను చూశారు, భయపడ్డారు కదా. దేవుడు తోడుగా ఉంటానన్న వాగ్దానాన్ని మర్చిపోయారు. అక్కడ పెద్ద పెద్ద ద్రాక్ష గెలలు, ఆ ఆశీర్వాదాన్ని వాళ్ళు చూశారు, కానీ దాన్ని పొందుకోవటానికి వాళ్ళకి భయం అడ్డం వచ్చింది. నీలో భయం ఉంటే విశ్వాసం ఉండదు. నేను పదే పదే చెప్తాను, విశ్వాసానికి వ్యతిరేక పదం ఏంటి? భయం. వాళ్ళు అక్కడున్న శత్రువులకు భయపడ్డారు, తద్వారా దేవుని వాగ్దానాలను అనుభవించలేకపోయారు. అవిశ్వాసం, నమ్మలేదట. ఈ రోజున దేవుడు నీ పట్ల ఎన్నో వాగ్దానాలను చేస్తున్నాడు, కానీ నువ్వు దాన్ని స్వతంత్రించుకోలేకపోతున్నావు, దాన్ని అనుభవించలేకపోతున్నావు. ఎందుకు అంటే నీలో అవిశ్వాసం అంట. నీవు దేవుని వాగ్దానాలు నమ్మటంలే. నువ్వేమనుకుంటున్నావు అంటే, వామ్మో ఇన్ని ఆటంకాలు ఉన్నాయి, ఆ వాగ్దానం నా జీవితంలో ఆడ నెరవేరుతుంది, నేనెంత
ఆ స్థాయి ఎంత, ఆ ఉన్నత దేవుల్ని నేనెక్కడ ఓడిస్తానో దాని వాళ్ళ దృష్టికి నేను మిడతల్లాగున్నాను అంట కదా. అన్నట 25వ వచనం చూడండి, యెహోవా మాట ఆలకించక వాళ్ళు వాళ్ళ గుడారములో సనుక్కున్నారు. చాలా మంది ఏమనుకుంటారంటే మా ఇంట్లో సనుక్కుంటే ఎవరికి వినపడదు అనుకుంటారు. నేను నా భార్య పిల్లగాళ్ళే అయ్యగారి మీద, సంఘం మీద, దేవుడి మీద మాట్లాడుకుంటే ఎవరికి వినపడదు అనుకుంటా కదా. గుడారములో సనుక్కున్నారట. నువ్వు ఎంత ప్రైవేట్ గా సనుక్కున్నా గానీ అది ఎవరికి వినపడతా చెప్పండి? దేవునికి వినపడుతుంది. మోషే మీద వాళ్ళు సనుక్కొని ఉండొచ్చు, దేవుడి మీద సనుక్కొని ఉండొచ్చు, గుడారంలో తలుపులు వేసుకొని కదా. కూలర్ సౌండ్కి ఎవరికి వినపడట్లేదు అనుకొని ఉండొచ్చు, కానీ ఎన్ని కూలర్ సౌండ్లు ఉన్నా ఎవరికి వినపడతా చెప్పు? దేవునికి వినపడుతుంది. హల్లెలూయా. సో వాళ్ళ భయము, వాళ్ళ అవిశ్వాసము ఏమైందంటే తద్వారా దేవుని యొక్క ఉగ్రత వాళ్ళ మీదకి వచ్చింది. వాళ్ళు వాగ్దాన దేశాన్ని స్వతంత్రించుకోలేకపోయారు. వింటున్నారా? వాళ్ళ విశ్వాస రాహిత్యము వలన వాళ్ళు దేవుని యొక్క వాగ్దానాలను, దేవుని యొక్క దీవెనలను వాళ్ళు పొందుకోలేకపోయారు. ప్రియమైన దేవుని బిడ్డల, నీలో ఎంత అవిశ్వాసం ఉంది. దేవుడు చేసిన వాగ్దానాలు అవి గొప్పవిగా ఉంటాయి. దేవుడు చేసిన వాగ్దానాలు నీ శక్తితో వాటిని సాధించలేవు నువ్వు, కానీ నువ్వు దేవుని శక్తి మీద ఆధారపడాలి. హల్లెలూయా. అది మనము నేర్చుకోవాలి. చూడండి ఎంత భయంకరమో, వాళ్ళని చేయటానికి, వాళ్ళని నాశనం చేయటానికట దేవుడు చెయ్యెత్తాడు. ప్రియమైన దేవుని బిడ్డలా, నీలో భయం ఉంటే నువ్వు దేవుణ్ణి ఆరాధించలే, నీలో అవిశ్వాసం ఉంటే నీవు దేవుని స్తుతించలే. మొదటి మెసేజ్ వింటావు కానీ నీకు వాగ్దానము నీకు గుర్తుండదు. వాక్యం విన్నోళ్ళేమో ఆరాధన చేయరు. ఎందుకు అంటే భయం, ఎందుకు అంటే అవిశ్వాసం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆరాధన, నీలో విశ్వాసం ఉంటే, నువ్వు దేవుని వాగ్దానాలు నమ్మితే, దేవుని వాగ్దానాలను చూసినప్పుడు నీకు భయం లేదు, ధైర్యముతో దేవుడు నాకు ఇస్తాడన్న ధైర్యం నీలో ఉంటే నువ్వేం చేయాలా? ప్రభువుని ఆరాధించాలి. 28వ వచనం నుంచి, మరియు వారు పయోరును హత్తుకొని చచ్చిన వారికి అర్పించిన బలి మాంసమును భుజించిరి. వారు తమ క్రియల చేత ఆయనకు కోపము పుట్టించగా వారిలో తెగులు రేగెను. ఫీనెహాసు లేచి పరిహారము చేయగా ఆ తెగులు ఆగిపోయింది. నిత్యము తరములన్నిటను అతనికి ఆ పని నీతిగా ఎంచబడెను. సో దేవుడు కానానులో ప్రవేశించటానికి వాళ్లకు విశ్వాసం లేదని చెప్తూ, దానికంటే ముందు జరిగిన ఒక ఇన్సిడెంట్ ని ఇక్కడ మరలా 106వ కీర్తనలో కీర్తనకారుడు జ్ఞాపకం చేస్తున్నాడు. సంఖ్యాకాండము 25వ అధ్యాయం చదివితే మీకు ఈ విషయాలు అర్థమవుతాయి. సంఖ్యాకాండం 25 కంటే ముందున్న అధ్యాయాల్లో బిలాము అనే ఒక ప్రవక్త మోయాబు రాజైన బాలాకుని మిస్గైడ్ చేస్తాడు. నాకెళ్ళి చూడండి, మీరు ఇంటికాడ వాక్యం చదువుకోవాలా, ఇక్కడ కాదు కదా. వాక్యాన్ని చాలా సార్లు చదవాలా. రోజుకి 2-3 అధ్యాయాలు చదివితే కనీసం సంవత్సరంలో ఒకసారి బైబుల్ అయిపోతుంది. అప్పుడు మీరు ఒక సంవత్సరంలో బైబుల్ అయిపోతే మీరు ప్రభువులోకి వచ్చి 10 సంవత్సరాలు అయితే 10 సార్లు బైబుల్ అయిపోయినాడు. నేను దాదాపు అదే విధంగా ఒక సంవత్సరం 13-14 నెలల్లో ఒకసారి బైబుల్ కంప్లీట్ చేయడానికి ప్రయత్నం చేస్తాను కదా. సో అప్పుడు బైబుల్ అంటే తెలుస్తుంది. బైబుల్ని 40-50 సార్లు చదివిన వాళ్ళు కూడా నాకు తెలుసు. కానీ మీలో ఎట్లున్నారంటే మీరు అనవసరమైన విషయాలకు సమయాన్ని వేస్ట్ చేస్తారు, కానీ బైబుల్ చదవమంటే చదవరు. దునపోతుల్లాగా బువ్వ తిని నిద్రపోయి సెల్లు చూడమంటే చూస్తారు, కానీ బైబుల్ మాత్రము చదవ. మీకు ఏ విధంగా విశ్వాసం వస్తుంది? వినుట వలన విశ్వాసం వినుట దేవుని వాక్యము వలన కలుగుతుంది. నీవు దేవుని వాగ్దానాలను ఏ విధంగా స్వతంత్రించుకుంటావు? వాక్యాన్ని చదవకపోతే కదా. ఇక్కడ మనం ఏం చూస్తున్నామంటే
106:28 వారు బయల్పయోరును హత్తుకొని చచ్చిన వారికి అర్పించిన బలి మాంసమును భుజించారట. సో ఈ బిలాము ప్రవక్త ఇశ్రాయేలీలకు వ్యతిరేకముగా ప్రవచనం చేద్దామని వచ్చినప్పుడు దేవుడు అతని యొక్క ప్రవచనాన్ని తిప్పివేస్తాడు. అతడు నోరు తెరుస్తాడు గాని శాపానికి బదులు ఆశీర్వాదమే వస్తుంది. అప్పుడు బలాకు కోపం తెచ్చుకుంటాడు. ఏం రా, నిన్నెందుకు పిలిచింది? నీ ₹1,00,00,000 లంచం ఇచ్చి ఫీజు ఇచ్చి నువ్వు వచ్చి ఇశ్రాయేలుని శపించమంటే నువ్వు నోరు తెరిస్తే ఆశీర్వాదం వస్తుందండి, ఏంది అని అడిగితే బిలాము ఏమంటాడంటే, ఇది నాది కాదు, దేవుడే ఆ మాటలు ఇస్తున్నాడు. నాకు శాపం చెప్పాలని ఉన్నా కానీ నేను నోరు తెరిస్తే ఏమొస్తుంది? ఆశీర్వాదం. అప్పుడు బిలాము ఏం చేస్తాడంటే రహస్యంగా పిలిచి, దేవుడు వీళ్ళని నాశనం చేయాలంటే ఒకటే ఒక్క పద్ధతి, ఒకటే ఒక్క రహస్యం ఉన్నది. వీళ్ళను విగ్రహారాధనలోకి దింపు, వీళ్ళను వ్యభిచారంలోకి దింపు. అప్పుడు దేవుడు ఆటోమేటిక్ గా వీళ్ళని ఆశీర్వదించడు. వీళ్ళ వైపు నుంచి తన ముఖాన్ని తిప్పుకుంటాడు అని బిలాము బాలాకు మిస్గైడ్ చేస్తాడు. అప్పుడు బిలాం ఏం చేస్తాడంటే తన యొక్క దేశములో ఉన్న బాలాక్ ఏం చేస్తాడంటే తన దేశంలో ఉన్న అందమైన స్త్రీలందరినీ పంపిస్తాడు. ఇశ్రాయేలీల క్యాంపులోకి పంపిస్తాడు. పంపించి వాళ్ళని వశపరుచుకొని వాళ్ళని ఆకర్షించి విగ్రహారాధన వైపు, విగ్రహాలకు బలి అర్పించిన వాటి వైపు వాళ్ళని తీసుకుని వెళ్తాడు. అందుకే ఏమన్నాడు 106:28 మరియు వారు బయల్పయోరును హత్తుకొని చచ్చిన వారికి అర్పించిన బలి మాంసమును భుజించారు. విగ్రహాలకు అర్పించిన వాటిని మనం భుజించకూడదు. చనిపోయిన వాళ్లకు అర్పించిన వాటిని మనం భుజించకూడదు. కొంతమంది ఏమైనా ఇంట్లో పిండి వంటలు చేసుకుంటే ముందు ఆ ఫోటో కాడ పెట్టి తింటారు. అది దేవునికి అసహ్యమైనది. అట్లాంటివి చేయకూడదు. మీ నాన్న మీకు చాలా మంచోడు కావచ్చు, రెస్పెక్ట్ ఇవ్వండి. మీ నాన్న అంటే మీకు గౌరవం కావచ్చు, రెస్పెక్ట్ ఇవ్వండి. మీ ఇంట్లో ఎవరు చనిపోయినా కానీ రెస్పెక్ట్ ఇవ్వడం తప్పు లేదు, కానీ పూజించకూడదు, బలి అర్పించకూడదు, భోజనాలు పెట్టకూడదు. ఏమంటున్నాడు ఇక్కడ వాక్యంలో? చచ్చిన వారికి అర్పించిన బలి మాంసమును భుజించిరి. 29 చూడండి. వారు తమ క్రియల చేత ఆయనకు కోపము పుట్టించగా వారిలో తెగులు రేగెను. ఫీనెహాసు లేచి పరిహారం చేయగా ఆ తెగులు ఆగిపోయిన. రండి చదువుదాం, రండి. సంఖ్యాకాండం 25వ అధ్యాయం. నేను కొన్ని వచనాలు చదువుతున్నా. మొదటి వచనం. అప్పుడు యెహోవా మోషేకు ఇలాగూ ఆజ్ఞ ఇచ్చెను, యాజకుడైన అహరోను మనమడును ఎలియాజరు కుమారుడైన ఫీనెహాసు ఇశ్రాయేలీలు షిత్తీములో దిగి ఉండగా ప్రజలు మోయాబు రాండ్రతో వ్యభిచారము చేయసాగిరి. ఆ స్త్రీలు తమ దేవతల బలులకు ప్రజలను పిలవగా వీరు భోజనము చేసి వారి దేవతలకు నమస్కరించి, ఆ మోయాబు లేడీస్ వచ్చి వీళ్ళని ఆకర్షించి, నేను నీకు కావాలంటే ఏమన్నారు వాళ్ళు? మా గుడికి రా, మా విగ్రహానికి మొక్కు, మేము పెట్టే తిను, అప్పుడు నీవు నన్ను అనుభవించవచ్చు అని ఆ స్త్రీలు అన్నప్పుడు ఏం చేశారు చూడండి. కానీ ఆ స్త్రీలు ఎందుకు వచ్చారు? ఇశ్రాయేలుని యుద్ధంలో ఓడించాలంటే దేవుని నుంచి వీళ్ళని వేరు చేయాలి. దేవుని నుంచి వీళ్ళని వేరు చేయాలంటే ఒకటే ఒక్క మార్గం, వీళ్ళని పాపంలోకి దింపాలి. చూసారా, సాతానుడు ఎంత తెలివిగా నిన్ను పాపములోకి దింపటానికి ట్రై చేస్తున్నాడో చూడండి. దొంగ దోచుకునటానికి వస్తాడు, దొంగ హత్య చేయటానికి వస్తాడు అన్నట్లు ఆ స్త్రీ ఏమంటది? నువ్వంటే నాకు ప్రేమ, కానీ ఒకటే ఒక్కటి, మనము గుడికి పోదాం రా. నువ్వంటే నాకు ఇష్టం, కానీ ఒకటే ఒకటి. అంటే వీళ్ళు ఏం చేశారు? 2వ వచనం, పోయారు, భోజనం చేశారు, నమస్కరించారు. 3వ వచనం, అట్లు ఇశ్రాయేలీయులు బయల్పయోరుతో కలుసుకున్నందున వారి మీద యెహోవా కోపము రగులుకు. 4వ వచనం, అప్పుడు యెహోవా మోషేతో ఇట్లను, నీవు ప్రజల అధిపతులందరినీ తోడుకొని యెహోవా సన్నిధిని సూర్యునికి ఎదురుగా వారిని ఊరితే
అప్పుడు యెహోవా కోపాగ్ని ఇశ్రాయేలీయుల మీద నుండి తొలగిపోవునని. సో 5వ వచనం 6వ వచనం కదా, వాళ్ళందరూ చంపివేయాలని, ఎవరైతే పాపం చేశారో వాళ్ళని చంపివేయాలని మోషే ఆజ్ఞ ఇస్తాడు. 6వ వచనం, ఇదిగో మోషే కన్నుల ఎదుటను ప్రత్యక్ష గుడారం యొక్క ద్వారము వద్ద ఏడ్చునిన ఇశ్రాయేలీయుల సర్వ సమాజం యొక్క కన్నుల ఎదుటను ఇశ్రాయేలీలో ఒకడు తన సహోదరుల యొద్దకు ఒక మిద్యాను స్త్రీని తోడుకొని వచ్చి, ఒకవైపు చంపుతున్నారు, ఒకవైపు తెగులు వచ్చింది, ఒకవైపు పాపం వెళ్తా ఉంటే పాపము ఎంత భయంకరమైనదో చూడండి. ఒకవైపు తెగులున్నా గానీ ఇంకొకడు ఏం చేసిందంటే అదే టైంలో ఒక లేడీని, ఒక స్త్రీని తీసుకొని ఇశ్రాయేలీయుల క్యాంపులోకే వచ్చాడు, గుడారంలోకే వచ్చాడు. పాపము ఎంత భయంకరమైనదో ఆలోచించండి. నువ్వు అనుకోవచ్చు, నా మీదకి శిక్ష వస్తే నేను పాపం చేయటం బంద్ చేస్తా, యేసయ్యా నా మీదకి ఒక శిక్ష పంపి నా కాలు ఇరగ్గొట్టు, నా చెయ్యి ఇరగ్గొట్టు అని ప్రార్థన చేస్తారు కొంతమంది. దేవుడు నా చెయ్యి ఇరగ్గొడితే, కాలు ఇరగ్గొడితే నేను చర్చికి వస్తానా అనేటోళ్ళు కూడా ఉన్నారు నాతో. కానీ పాపం ఎంత భయంకరమైందంటే, దేవుడు నీ 2 కాళ్ళు ఇరగ్గొట్టినా 2 చేతులు ఇరగ్గొట్టినా నీలో మార్పు లేకపోతే నువ్వు పాపమే కావాలంట. ప్రత్యక్ష గుడారం ఎదుట ప్రజలు ఏడుస్తున్నా గాని అదే టైంలో ఒకడు ఏం చేసిండు, ఆ గుడికి పోవటమే కాదు, ఆడ తింటమే కాదు, గుడిలో విగ్రహానికి మొక్కటమే కాదు, ఏం చేసిందంటే ఇంకదా మా ఇంటికి పోదాం రా అని తీసుకొని వస్తే అప్పుడు ఏమైంది చూడండి. 7వ వచనం, యాజకుడైన అహరోను మనుమడును ఎలియాజరు కుమారుడైన ఫీనెహాసు అది చూచి సమాజం నుండి లేచి ఈటను చేత పట్టుకొని పడక చోటికి ఇశ్రాయేలు వెంబడి వెళ్ళి ఆ ఇద్దరిని, అనగా ఇశ్రాయేలీయుణ్ణి ఆ స్త్రీని కడుపులో గుండా దూసిపోన్నట్లు పొడిచెను. అప్పుడు ఇశ్రాయేలులో తెగులో నిలిచిపోయారు. 24,000 మంది ఆ తెగులు చేత చనిపోయారు. ఫీనెహాస్ యాజకుడు ఏం చేసిందంటే ఒక ఈట పట్టుకొని ఆ గుడారంలోకి పోయి వాళ్ళిద్దరిని పొడిచేసి, ఎంత కోపము ఎంత బలము చూడండి. అప్పుడు తెగులు ఆగిపోయింది. తెగులు ఆగిపోయేసరికి ఎంతమంది చనిపోయారు? వీళ్ళిద్దరు కాదు, చనిపోయింది మొత్తం ఎంత? 24,000 మంది. ఇదంతా మీరు ఇంటికి వెళ్ళినాక చదవండి. 10వ వచనం 11వ వచనంలో చూడండి. అప్పుడు యెహోవా మోషేకు ఇలాగూ ఆజ్ఞ ఇచ్చాడు. దేవుడు మరలా మాట్లాడుతున్నాడు. యాజకుడైన అహరోను మనమడును ఎలియాజరు కుమారుడైన ఫీనెహాసు వారి మధ్యను నేను ఓర్వలేని దానిని తాను ఓర్వలేకపోవటం వలన ఇశ్రాయేలీల మీద నుండి నా కోపము మళ్లించను గనక నేను ఓర్వలేకయుండియో ఇశ్రాయేలీలను నశింపజేయాలి. దేవుణ్ణి ఎంతో రెచ్చగొట్టారు వీళ్ళు, అయినప్పటికీ వీళ్ళు వ్యభిచారము, విగ్రహారాధన, విగ్రహాలకు పెట్టిన దాన్ని భోజనం చేయటం చేస్తా ఉండి ఎంతో విచ్చలవిడిగా పాపం చేస్తా ఉంటే దేవుడు అందరిని నాశనం చేద్దాం అనుకుంటే మరలా ఒక ఆయన నిలబడుతున్నాడు ఇక్కడ మధ్యలో. ఆయన పేరు ఏం పేరు? ఫీనెహాస్. ఏం పేరు చెప్పండి? ఫీనెహాస్ లేచి ఈటతో ఆ పురుషుణ్ణి స్త్రీని ఇద్దరిలో దిగేటట్టు పొడిచినప్పుడు ఏమైపోయింది చెప్పండి? తెగులు ఆగిపోయింది. దేవుడు ఏమంటున్నాడంటే నేను ఓర్వలేని దాన్ని ఫీనెహాస్ కూడా ఓర్వలేకపోయాడు. దేవుడు హృదయంలో ఉన్నది చూస్తాడు, చేసింది కాదు. ఫీనెహాసులో అంత బలం ఎందుకు వచ్చింది, అంత కోపం ఎందుకు వచ్చింది అంటే దేవుని మనస్సు, దేవుని హృదయము, దేవుడు ఎంత బాధపడుతున్నాడో ఫీనెహాస్కి అర్థమైంది. పాపాన్ని చూసినప్పుడు నీకు అంత కోపము రావాలి, అంత అసహ్యం రావాలి. పాపాన్ని చూసినప్పుడు నీలో అంత రోషం పుట్టాలి. ఫీనెహాస్. సో దేవుడు దీవిస్తాడు చూడండి. 12-13 వచనం. కాబట్టి నీవు అతనితో ఇట్లను, అతనితో నేను నా సమాధాన నిబంధన చేయుచున్నాను, అది నిత్యమైన యాజక నిబంధనగా అతనికిని అతని సంతానమునకును కలిగి ఉంది. ఏలయనగా అతడు తన దేవుని విషయమందు ఆసక్తి గలవాడై ఇశ్రాయేలీల నిమిత్తము ప్రాయశ్చిత్తం చేస్తుంది. ఇది సో మన సంఘంలో, మన కుటుంబాల్లో ఈ ఫీనెహాస్ లాంటి వాళ్ళు లేవాలి. ఫీనెహాస్ ఏం చేసిందంటే దేవుని పట్ల ఆసక్తి కలిగి ఉన్నాడు, భయభక్తులు కలిగి ఉన్నాడు, పాపమును అసహించుకున్నాడు, పాపాన్ని ఓర్వలేకపోయాడు. మనలాగా పాపాన్ని ఏం కాదులే పక్కన పెట్టుకుందాం అన్నట్టు లేడు.
పాపాన్ని చూసి ఓర్వలేకపోతే దేవుడు ఏమంటున్నాడంటే ఫీనిహాస్తో, నీతో నిత్య నిబంధన, నీకే కాదు నీ సంతానాన్ని కూడా నేను ఆశీర్వదిస్తాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుణ్ణి ఆరాధించడానికి వచ్చిన నువ్వు పాపాన్ని ఎంతగా ద్వేషిస్తుంటున్నావు ఒకసారి జ్ఞాపకం చేసుకో. దేవుణ్ణి ఆరాధన చేయాలంటే నువ్వు పాపాన్ని ద్వేషించాలి. రండి 106వ కీర్తన, సమయం అయిపోతా 28వ వచనం నుంచి కదా సమ్మరి ఇస్తున్నాడు. ఇది 106 చరిత్ర కీర్తన. ఏమంటున్నాడు? మరియు వారు బయల్పయోరును హత్తుకొని చచ్చిన వారికి అర్పించిన బలి మాంసమును భుజించిరి. వారు తమ క్రియల చేత ఆయనకు కోపము పుట్టించగా వారిలో తెగులో రేగను. కానీ ఫీనెహాసు లేచి పరిహారం చేయగా ఆ తెగులు ఆగిపోయాడు. నిత్యము తరములన్నిటను అతనికి ఆ పని నీతిగా ఎంచబడదు. చూడండి, బైబుల్లో ఫీనెహాసు చేసిన ఒక్క పని చాలా చిన్న పనే కావచ్చు, కానీ దేవుడు ఏమన్నాడంటే అది నీతి. అన్ని తరములన్నిటిలో ఫీనెహాసు చేసిన పని గుర్తుండిపోవాలి. ఎందుకు అంటే దేవుని సజీవుడైన దేవుణ్ణి పూజించే ప్రజలు విగ్రహాలకు పెట్టిన దాన్ని తినటం, చచ్చినోళ్ళకు పెట్టిన దాన్ని తినటం, వ్యభిచారం చేయటం. ఆ రోజుల్లో విగ్రహాలు, విందులు, వ్యభిచారము కలిసి జరిగాయి. అందుకే దేవుడు స్పష్టంగా మీరు అక్కడికి వెళ్ళొద్దు అని చెప్పాడు కదా. ముందుకు వెళ్దాం. మెరీబా జలముల యొద్ద ఆయనకు కోపము పుట్టించింది. కావున వారి మూలముగా మోషేకు బాధ కలిగాను కదా. ఎట్లనగా వారు అతని ఆత్మ మీద తిరుగుబాటు చేయగా అతడు తన పెదవులతో కాని మాట పలికాడు. ప్రియమైన దేవుని బిడ్డల, మనము సహవాసం చేయకూడదు అన్యులతో. వింటున్నారా? మనము అన్యుల సహవాసం జోలికి పోకూడదు. ఈ రోజుల్లో చాలా మంది మీ పిల్లల్ని ఎటు పడితే అటు బోనిస్తుంటున్నారు. ఎవరితో పడితే వాళ్ళతో ఫ్రెండ్షిప్ చేయనిస్తుంటున్నారు. దుష్ట సాంగత్యము మంచి నడవడిని చెరుపు. యాకోబు 4:4 ఏముంటది? ఈ లోక స్నేహము దేవునితో వైరమని మీరు ఎరుగరా అంటాడు యాకోబు 4:4. ప్రియమైన దేవుని బిడ్డలారా, మీరు మీ పిల్లలను జాగ్రత్తగా ఉంచాలి. వింటున్నారండి? మీ పిల్లలకు మీరు చాలా స్నేహాలు ఎటుబడితాడు పంపించొద్దు, ఫంక్షన్లో పంపించొద్దు. నీ ఇంటిలోకి ఏమొస్తుంది చెప్పండి? వాడు ఏం చేసిండో గుడారంలోకే తీసుకొని వచ్చి నీ ఇంటిలోకి పాపం తీసుకొని వస్తున్నావు. తద్వారా తెగులు, శాపం, నాశనం, నరకాన్ని తీసుకొని వస్తుంది. పిల్లల్ని జాగ్రత్తగా పెట్టుకోండి. అర్థమవుతుందా? పిల్లలు ఎవరితో స్నేహం చేస్తున్నారో ఆలోచించండి. వింటున్నారా? మా తమ్ముడు గుడికి పోతాడు, మా తమ్ముడితో నా పిల్లని పంపించిన అంటే నీ పిల్లలు సాతాన్ దగ్గర పోతున్నా. అది గుర్తుపెట్టుకో. నేను మిమ్మల్ని హెచ్చరిస్తుంటున్నా. చాలా బాధ అవుతుంది నీ పిల్లలు గుడి దగ్గర పోయి వస్తున్నప్పుడు, భోజనాలు చేస్తున్నప్పుడు. ఏం కాదు, భోజనమే కదా అంటారు, మళ్ళీ పైకి తిరిగి మొక్కటం లేదు కదా అంటారు. కానీ దయ్యాల దగ్గర పోతున్నాం. అదే మనం ముందు వచనాల్లో చూస్తాం. రండి 31 నుంచి 33 వరకు ఇశ్రాయేలు చేసిన పాపాలకు ఆ మోషేలో స్ట్రెస్ పెరిగి మోషే కూడా పాపం చేస్తున్నాడు. అర్థమవుతుందా? సంఘము చేసిన పాపాలకు అయ్యగారు కోపం వచ్చి అయ్యగారు నోరు జారినట్లే ఉన్నది. ఈడ సంఘస్థులు రెచ్చగొడితే ఏమవుతాడు? అయ్యగారు కూడా కొంతమంది ఏమి రెచ్చగొడతారు. అన్నకి ఆడ కోపం వస్తుందో తెలుసు, ఆ కోపం వచ్చే కానీ రెచ్చగొడతారు కదా. చూడండి ఏమంటున్నాడు 32. మెరీబా జలముల యొద్ద వారు ఆయనకు కోపం పుట్టి. సంఖ్యాకాండం 20వ అధ్యాయంలో ఉంటది. వారి మూలముగా మోషేకు బాధ కలిగింది. ఎట్లనగా వారు అతని ఆత్మ మీద తిరుగుబాటు చేయగా అతడు తన పెదవులతో కాని మాట పలికాడు. ఏం లేదు, కాని మాట అంటే ఏమన్నాడో తెలుసా? ద్రోహులారా వినుడి, నేను మీకోసం నీళ్లు రప్పించాలా అన్నాడు. దేవుడు వెళ్ళి మోషేతో బండతో మాట్లాడమంటే మొదటిసారి ఏ విధంగా బండను కొట్టాడో రెండోసారి కూడా మోషే ఏం చేస్తాడు? బండని మాట్లాడమంటే ఏం చేస్తాడు చెప్పు? బండని కొడతాడు. అప్పుడు దేవుడు నీళ్ళు ఇస్తాడు. కానీ
ద్రోహులారా వినుడి, నేను మీకోసం నీళ్లు రప్పించాలా అన్నప్పుడు దేవుడు ఏం చేస్తున్నాడంటే, మోషే నువ్వు నన్ను కనపరచలేదు, నువ్వు నన్ను మహిమపరచలేదు, కాబట్టి నువ్వు కానానులో ప్రవేశించవంట. నువ్వు బండతో మాట్లాడమంటే బండను ఏం చేసావు, నువ్వు కొట్టావు, కాబట్టి నువ్వు కానానులో చూడండి, దేవుడు పరిశుద్ధుడు. సేవకుడైనా ఎవరైనా తప్పు చేస్తే అది తప్పే. పాస్టర్ గారైనా తప్పు చేస్తే అది తప్పే. పాస్టర్ గారికి ఇంకా డబుల్ పనిష్మెంట్ ఉంటుంది, మీకు తెలుసో తెలియదు. మీకు సింగిల్ పనిష్మెంట్ అంటే పాస్టర్ గారికి 3-4 టైమ్స్ ఎక్కువ ఉంటుంది. మీరు చేసేదానికి మీకు ఇంత పనిష్మెంట్ వస్తే అదే పనికి పాస్టర్ గారికి ఇంత పనిష్మెంట్ వస్తుంది కదా. ఇక్కడ మోషే ఒకటే ఒక్క మాట అన్నాడు, ద్రోహులారా అన్నాడు, అంతే. దాని ద్వారా కానానులోకి ప్రవేశించలేదు కదా. చూడండి, పెదవులతో కాని మాట పలికాను. 34వ వచనం, యెహోవా వారికి ఆజ్ఞాపించినట్లు వారు అన్యజనులను నాశనం చేయి, అన్యజనులతో సహవాసము చేసి వారి క్రియలను నేర్చుకుని వారి విగ్రహములకు పూజ చేసిరి, అవి వారికి ఉరియాయను, మరియు వారు తమ కుమారులను తమ కుమార్తెలను బలి అర్పించిరి. నిరపరాధ రక్తము అనగా తమ కుమారుల రక్తము తమ కుమార్తెల రక్తము ఒలికించిరి. కానాను దేశపు వారి బొమ్మలకు వారిని బలిగా అర్పించిరి, ఆ రక్తము వలన దేశము అపవిత్రమాయను. తమ క్రియల వలన వారు అపవిత్రులైరి, తమ నడవడిలో వ్యభిచరించిన వారైరి అంటున్నాడు. చూడండి, మొట్టమొదట ఏం చేశారంటే వీళ్ళు, నాకెళ్ళి చూడాలి. ఫస్ట్ స్టెప్ ఏంటంటే, పాపాన్ని నాశనం చేయమంటే వీళ్ళు నాశనం చేయాలి. వీళ్ళు కానాను దేశంలోకి పోయినప్పుడు దేవుడు ఏమన్నాడంటే అన్యజనులందరినీ నాశనం చేయమన్నాడు, కానీ వీళ్ళు ఏం చేశారంటే నాశనం చేయాలి. పాపం ఎట్లా స్టార్ట్ అవుతుందో చూడండి. నీలో ఉన్న పాపపు క్రియలను నువ్వు నాశనం చేయి, చంపివేయి, లయం చేయమంటే చేయవు. అది మొదటి స్టెప్. రెండో స్టెప్ ఏంటిది? 35వ వచనం చేయండి, చూడండి. అన్యజనులతో సహవాసం చేసి వారి క్రియలు నేర్చుకుంటున్నారు. ఫస్ట్ ఏంటంటే నాశనం చేయమంటే చేయలే. రెండోది ఏంటంటే వాళ్ళతో ఫ్రెండ్షిప్. ఇదే నేను ఇంత ముందు చెప్పాను. నీ పిల్లలు ఫ్రెండ్స్ తో తిరుగుతా ఉంటే నువ్వు హ్యాపీగా ఫీల్ అవుతున్నావు. క్రికెట్ అని, అదని, ఇదని, వాడు ఆడని, ఆటలని, లకారం అని, ఇదని పోతా ఉంటే నువ్వు హ్యాపీగా ఫీల్ అవుతావు. కానీ ఎక్కడ దాకా ఫ్రెండ్షిప్ అనేది నువ్వు గమనించటం లే. వింటున్నారా? ఏంటంటే సహవాసము చేసి వాళ్ళ క్రియలు నేర్చుకున్నారట. సహవాసం చేస్తే ఏమవుతుంది? వాళ్ళ అలవాట్లు నేర్చుకుంటారా, నేర్చుకోరా? చెప్పండి. ఎవరైనా నీకు ఫ్రెండ్స్ ఉంటే ఫ్రెండ్స్ చేసే నీకు వస్తాయా, రావా? చెప్పండి. తర్వాత ఏమైంది? 36, వారి విగ్రహములకు పూజ చేసిరి, అవి వారికి ఉరియా. చూసారా, స్టెప్ బై స్టెప్ ఎట్లా పడిపోతున్నారో చూడండి పాపంలో. ఫస్ట్ నాశనం చేయమంటే చేయాల, తర్వాత ఫ్రెండ్షిప్, తర్వాత అలవాట్లు నేర్చుకున్నారు, తర్వాత విగ్రహాలకు పూజ చేశారు, తర్వాత ఏం చేసిందంటే ఇంకా ఘోరమైంది ఏంటంటే వాళ్ళ కొడుకులను కుమార్తెలను కూడా విగ్రహాలకు అర్పించారు. పాపము చాప కింద నీరులాగా దూరుతుంది. అది నిన్ను సమూలముగా నాశనము చేసి నిన్ను నరకానికి తీసుకుపోయే వరకు పాపం నిద్రపోదు, సాతానుడు నిద్రపోడు. లాస్ట్కి అది నిన్ను ఎంతగా కిందికి తీసుకొని పోతుందంటే నీకు తెలియకుండానే నీ కుమారుణ్ణి, నీ కుమార్తెను బలిచ్చేటట్లు చేస్తుంది. అర్థమవుతుందా? అంత భయంకరమైనది పాపం. సాతానుడు అంత భయంకరంగా ప్రయత్నం చేస్తున్నాడు. అది మీకు అర్థం కావటం. మీరేం లేదు, ఓన్లీ ఫ్రెండ్షిప్పే, ఓన్లీ టీవీ కార్యక్రమాలే, ఓన్లీ టీవీయేగా చూస్తున్నా అనుకుంటున్నా. నీ కొడుకు రీల్స్ చేస్తా ఉంటే నువ్వు తెగ మురిసిపోతున్నావు. రీల్స్ ఏడదాకపోతున్నాయంటే, న్యూస్ ఎంత భయంకరంగా ఉన్నాయంటే, కొంతమంది పెళ్లిళ్ళు అయిపోయిన తర్వాత కూడా ఆ రీల్స్ లో నుంచి బయటపడలేక స్త్రీలు గాని పురుషులు గాని అక్రమ సంబంధాలు పెట్టుకొని. మొన్న రీసెంట్ గా న్యూస్ ఎంత భయంకరంగా ఉన్నదంటే, సీతారాం అనే వ్యక్తి హుస్సేన్ సాగర్ లో దూకి చనిపోయాడు. భార్య ఇట్లా రీల్స్ చేస్తూ అక్రమ సంబంధాలు పెట్టుకుంది. చనిపోయిన ఒక నెల రోజుల్లోనే
ఎవరితో అక్రమ సంబంధం పెట్టుకుందో వాడినే పెళ్లి చేసుకుందాం. నెల రోజుల్లో 2 పిల్లలు కూడా. రీల్స్ చూస్తే నువ్వు ఏదో నా బిడ్డ రీల్ చేసింది, నా కొడుకు రీల్స్ చేసిండు అని నువ్వు తెగ మురిసిపోతున్నావు, కానీ పాపం అది గుర్తుపెట్టు. పాపము, స్నేహము, పాపపు క్రియలు నీలో ఉండకూడదు. వింటున్నారా? చాప కింద నీరులాగా నీలో పాపం వస్తా ఉంటది, నేను నాశనం చేస్తుంది. ఎంత నాశనం అంటే కొడుకును, కుమార్తెను బలి అర్పిస్తున్నా కదా. చూడండి ఎంత భయంకరం. దేశం అపవిత్రం అయిపోయారు, బొమ్మలకు బలి అర్పించారు కదా. చూడండి 40వ వచనం నుంచి, కావున యెహోవా కోపము ఆయన ప్రజల మీద రాకపోయినా ఆయన స్వాస్థ్యమందు అసహ్యపడరు. ఇట్లాంటివి చేస్తే దేవుడు అసహ్యపడకుండా ఏం చేస్తాడు కదా. ఆయన వారిని అన్యజనుల చేతికి అప్పగించను, వారి పగవారు వారిని ఏలుచుండరు, వారి శత్రువులు వారిని బాధ పెట్టారు, వారు శత్రువుల చేతి కింద అనపబడి. సో ఈ విధంగా పాపాలు చేసినప్పుడల్లా దేవుడు ఏం చేశాడంటే వాళ్ళని శత్రువుల చేతికి అప్పచెప్పాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ లోక స్నేహము దేవునితో ఏంటిది? వైర్. సింపుల్ రెండే. నువ్వు ఈ లోకాన్ని స్నేహం చేసుకుంటే దేవునికి శత్రువు అవుతావు, దేవునితో స్నేహం చేస్తే లోకానికి శత్రువు అవుతావు. కానీ అది ఓకే, అది ఈ లోకం వరకే శత్రుత్వం. క్రీస్తు యేసునందు సద్భక్తితో బ్రతుకను ఉద్దేశించు వారందరూ హింస పొందుదు. నీ తల్లి నీకు శత్రువు అవుతుంది, నో ప్రాబ్లం. నీ తమ్ముడు నీకు శత్రువు అవుతాడు, నో ప్రాబ్లం. కానీ ఎవరికి నీవు దగ్గరకు ఉంటున్నావు? దేవుడు. నువ్వు మొహమాటానికి పోయి నీ తల్లిని, నీ తండ్రిని కదా, నీ అన్నదమ్ముల్ని, అక్క చెల్లెలను, వాళ్ళ మెప్పు కోసము నీవు కాంప్రమైజ్ అయితే లాస్ట్కి అది ఆడదాకపోతుందంటే నీ పిల్లలు లోకంలో కలిసిపోతారు, వాళ్ళు నరకానికి పోతారు, మరలా తిరిగి రానంత దూరానికి వాళ్ళు పోతారు కదా. 43వ వచనం, అనేక పర్యాయములు ఆయన వారిని విడిపించును, అయినను వారు తమ ఆలోచనను అనుసరించి తిరుగుబాటు చేయుచు వచ్చిరి, తమ దోషము చేత హీన దశనుంది. అయినను వారి రోదనము తనకు వినబడగా వారికి కలిగిన శ్రమను ఆయన చూచెను. వారిని తలంచుకొని ఆయన తన నిబంధన జ్ఞాపకం చేసుకొనెను, తన కృపా బాహుల్యమును బట్టి వారిని చెరగొనిపోయిన వారికి అందరికీ వారి ఎడల కనికరము పుట్టించు. చూడండి, అనేక పర్యాయం అయినను అన్న మాటలు మీరు అండర్లైన్ చేసుకోండి. వీళ్ళు ఎంత పాపములో పడ్డా గాని, ఎప్పుడైతే వాళ్ళు ఏడ్చారో, కన్నీరు గార్చారో, దేవుడట వాళ్ళ శ్రమను చూసి ఆయన నిబంధనను జ్ఞాపకం చేసుకొని కదా వారిని ఏం చేస్తాడు? కరుణించి క్షమించాడు. ఇది దేవుని ప్రేమ. ఎంత తప్పిపోయినా కానీ, తప్పైన కుమారుడు మనకందరికి తెలుసు కదా ఏం చేశాడు. ఆ రోజుల్లో తండ్రి బ్రతికుండగా ఆస్తిని పంచుకోరు, కానీ వీడేమన్నాడు? నువ్వు బతికినా సచ్చినా నాకు ఒకటే, ఆస్తిలో సగభాగం అన్నాడు. తీసుకుపోయిండు. జూదము, వ్యభిచారము, మందు, తాగుడు అంత నాశనం చేశాడు. భయంకరమైన అసహ్యమైన పనులు చేశాడు. వాడిని ఎవ్వడు తీసుకోడు, వాడంత పనికి మాలినోడు భూమి మీద లేడు. అయినా వాడు మరలా యేసయ్య దగ్గరకు వస్తే, మరలా తండ్రి దగ్గరకు వస్తే, తండ్రి ఏం చేసి పరిగెత్తుకుని పోయి వాడిని కౌగలించుకొని ముద్దు పెట్టుకొని వాడిని తీసుకుని, అది యేసయ్య ప్రేమ. కాబట్టి నీవు ఎవరివైనా నువ్వు మరలా తండ్రి దగ్గరకు వస్తే, నువ్వు ఎంత పనికి మాలినోడవైనా, ఎన్ని పనికి మాలిన పనులు చేసినా, నువ్వు యేసయ్య దగ్గరకు వస్తే యేసయ్య నిన్ను తీసుకుంటాడు, ఆయన నిన్ను క్షమిస్తాడు కదా. సో మీరు ఇంటికి వెళ్ళినాక 106వ కీర్తన చదువుకోండి. నాకు మరలా ఇది ఇంకొక వారం చెప్పటం నాకు ఇష్టం లేదు కాబట్టి నేను ఫాస్ట్ గా వెళ్తున్నా కదా. వారిని 43 నుంచి, అనేక పర్యాయములు ఆయన వారిని విడిపించను, అయినను వారు తమ ఆలోచన అనుసరించి తిరుగుబాటు చేసి వచ్చి తమ దోషము చేత హీన దశనుందారు, వారి పాపములను పట్టుకున్నాయి. 44, అయినను వారి రోదనము తనకు వినబడగా వారికి కలిగిన శ్రమను ఆయన చూచి. ఇది తండ్రి ప్రేమ. వారిని తలంచుకొని ఆయన తన నిబంధనను జ్ఞాపకము
చేసుకొని తన కృపా బాహుల్యమును బట్టి వారిని కరుణించిన వారిని చెరగొనైపోయిన వారికందరికి వారి ఎడల కనికరము పుట్టించు. చూడండి, దేవుడు ఎంత ప్రేమ గలవాడు చూడండి. ఏ శత్రువులైతే వాళ్ళని తీసుకొని పోయారో వాళ్ళ మనసులు మార్చాడు. వాళ్ళ హృదయాల్లో కనికరం పుట్టించి వాళ్ళే ఏం చేశారంటే మీరు మీ దేశానికి పోండిరా అన్న. ఇది దేవుని ప్రేమ. నీవు దేవుని దగ్గరకు వస్తే దేవుడు నిన్ను ఎప్పుడు అసహించుకోడు. నీ భార్య నిన్ను అసహించుకోవచ్చు, నీ భర్త నిన్ను అసహించుకోవచ్చు, నీ తల్లిదండ్రులు నిన్ను అసహించుకోవచ్చు. కానీ నువ్వు నిజంగా మారు మనసు పొంది పశ్చాత్తాపముతో ప్రభువు దగ్గరకు వస్తే ప్రభువు నిన్ను చేర్చుకుంటారు, కౌగలించుకుంటారు కదా. చివరిది ఇది చతుర్థ స్కందములోని చివరి కీర్తన, చివరి భాగం, చివరి మాటలు 47. యెహోవా మా దేవా మమ్మును రక్షింపుము, మేము నీ పరిశుద్ధ నామమునకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించున్నట్లు, నిన్ను స్తుతించుచు మేము అతిశయించినట్లు అన్యజనుల్లో నుండి మమ్మును పోగు చేయి. ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా యుగ యుగములన్నిటను స్తుతి నొందునుగాక. ప్రజలందరూ ఆమేన్ అందురుగాక. యెహోవాను స్తుతించుడు. ఈ కీర్తన ఎక్స్ప్లెయిన్ చేయాలంటే చాలా టైం పడుతుంది, కానీ నేను ఇక్కడ ముగిస్తుంటున్నా. ప్రియమైన దేవుని బిడ్డలారా, నేను మీకేమి జ్ఞాపకం చేస్తున్నానంటే దేవుడు నిన్ను క్షమిస్తున్నాడు. దేవుడు నిన్ను దీవించాలని ఇష్టపడుతున్నాడు. ఆయన నిన్ను క్షమించటానికి ఇష్టపడుతున్నాడు. కానీ నువ్వేం చేయాలా? ఆయన దగ్గరికి రావాలి, ఆయనకు వందనాలు చెల్లించి ఈ రోజున దేవుడు నీ పట్ల చేసిన మేలును జ్ఞాపకం చేసుకుని ఆయన్ని ఆరాధించు, ఆయనకు వందనాలు చెల్లించు, ఆయనకు స్తోత్రము చెల్లించు. ఎన్నిసార్లు మనం తప్పిపోయి ఉంటున్నాం. ఇశ్రాయేలీలాగా ఎన్నిసార్లు మనం అవిశ్వాసం చూపించాం. ఇశ్రాయేలీలాగా ఎన్నిసార్లు మన గుడారాల్లో మనం సనుక్కున్నాం. ఇశ్రాయేలీలాగా ఎన్నిసార్లు మనము అన్యజనులతో కలిసి తిరిగాం, వాళ్ళ అలవాట్లు నేర్చుకున్నాం, వాళ్ళ పాపపు క్రియలు నేర్చుకున్నాం. ఆయన దేవుడు ఏమంటున్నాడు? పర్వాలేదు, రా, క్షమించండి. కాబట్టి ఈ రోజు నువ్వు ప్రభు క్షమాపణను రుచి చూస్తే ప్రభువుని ఆరాధించు. ప్రభువు నిన్ను క్షమిస్తే, ఈ 4 నెలలు నిన్ను కాపాడి 5వ నెలలోకి నిన్ను తీసుకొని వస్తే ప్రభువుకి వందనాలు చెల్లించు. అందరు దయచేసి స్థలంలో ఉంచండి, కళ్ళు మూసుకోండి. మనం ప్రభువు చేసిన క్షమాపణను జ్ఞాపకం చేసుకుందాం. ప్రభు నీ పట్ల ఎంతో ప్రేమ కలిగి ఉన్నాడు. కాబట్టి మనము ఒకరి తర్వాత ఒకరము ప్రభువుని ఆరాధన చేద్దాం.